కనీస నగదు మినహా మిగతా వ్యవహారాలన్నీ డిజిటల్ మార్గంలోనే జరిగేలా ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు నగదు రహిత వ్యవహారాలపై ముఖ్యమంత్రుల ఉపసంఘం చైర్మన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత నగదు రహిత వ్యవహారాల బలోపేతంపై బ్యాంకర్లతో భేటీ అయిన చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా, ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్ కూడా హాజరైన ఈ భేటీలో ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించే అనేక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఎక్కువ మంది ప్రజలకు ఆధార్ కార్డులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో దాన్ని అనుసంధానం చేసుకుని డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేసే అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. As on today, you want to go for digital economy. Minimum cash will be there always. Under the same time, you have to go. One is card with POS machine online transactions. Second is mobile phone device to device transactions. For all these things, we are having one excellent advantage. Aadhaar. Now with Aadhaar account, if you use it properly, Aadhaar enabled payments you can go. That is readily available. It is a low hanging fruit. Even in bankers, NPCI, National Payment Corporation of India, it is doing good service. In that, UPI is coming. If all banks are going to accept interoperability, it is a very big advantage. These two issues we have discussed with bankers. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు ప్రపంచ దేశాల అనుభవాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా దీనిపై మంచి సూచనలు చేశారన్న చంద్రబాబు తమ ప్రతిపాదనల్లో వీటిని కూడా చేరుస్తామని వెల్లడించారు. రేపు మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాలతో చర్చించి ప్రభుత్వానికి తమ నివేదికను అందజేస్తామని తెలిపారు. In the last mile, how to serve and also how to make available lower denominations to the common man. This is going to serve in a big way. This also we have discussed with them. These are all we have initiated this committee with the bankers and RBI, how to go for regulations. Even tomorrow, we want to have one more meeting, video conference meeting with all members. After that meeting, we want to explore further.